సాగర్ 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 వస్తున్నా అంకుల్. అంకుల్ చెప్పండి. ఏం లేదు, త్వరగా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. షూ పాలిష్ చేసి పెడతావా? ఎందుకంటే నీకెలాగూ చేయడానికి వేరే పనేం లేదు కదా. సరే అంకుల్. బాత్రూమ్ చాలా డర్టీగా ఉంది, కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. సరే ఆంటీ. రానా తీసుకో. ఫోన్ చేసింది ఎవరు? ఎందుకు కట్ చేస్తావు? అది నా ఫ్రెండ్. ఓ ఫ్రెండా? రానానే కదా, కట్ చేసావు ఎందుకు? ఏంటి సార్ సంగతి? అనుమానం మొదలైందా? ఏదో బిజినెస్ విషయాల గురించి. చూడక్లా, నువ్వు రానాతో అంత క్లోజ్గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏ ఈడియట్, కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? అది నా పర్సనల్ విషయం, నీకు దాంతో సంబంధం లేదు. నీ పని చూసుకో. అన్నా, ఆ క్లచ్ ప్లేట్ కొంచెం చూడన్నా. సాగర్, 2 ఏళ్ళు అయిందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నా మీద అంత కోపమా? ఒక్కసారి కూడా నేను నీ గుర్తుకు రాలేదా? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నువ్వు కాల్ చేస్తావని చూసి ఎలా ఉంది నీ లైఫ్? తాతయ్య, నేను బాగానే ఉన్నాను తాతయ్య. అది నా గొంతు బాగాలేదు, అందుకే. అంతే. నాకే అబద్ధం చెప్తున్నావా? ఏమనుకుంటున్నావు? నీ తాతనరా నేను, నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఏం లేదు తాతయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడాలని జాబ్ కోసం వెతుకుతున్నాను. కానీ ఎంత ట్రై చేసినా కూడా ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవ్వట్లేదు. ఒక పని చెయ్యి, రేపు ఒకసారి ఇంటికి రా. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దాని గురించి నీతో కొంచెం మాట్లాడాలి. నాకు వయసు అయిపోయింది, రేపు ఎలా ఉంటుందో నాకే అర్థం కావటం లేదు. సరే తాతయ్య. అఖిల, నన్నే నమ్మించి మోసం చేశావు కదా, నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. రేపే నా కాలేజ్ రీయూనియన్. నాకు ఇష్టమైందంటే నా కాలేజ్ డేస్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను, ఖచ్చితంగా వెళ్తాను. దిగో. ఏంటి ఇలాగైనా డ్రైవింగ్ చేసేది? యు రాస్కల్, నువ్వు చూసుకొని రాలేవా? చూడు, నా కొత్త బ్రాండెడ్ కార్ని నాశనం చేసావు నువ్వు. హే అంజలి, నువ్వా? యాక్చువల్లీ నువ్వే రాంగ్ వేలో వచ్చేసావు, అందుకే ఇలా అయింది. నేనేం కావాలని చేయలేదు. నాకే తప్పని చెప్తావా? నా లెవెల్ ఏంటో తెలుసా నీకు? నాదే తప్పని మాట్లాడుతున్నావా? నీది ముష్టి సెకండ్ హ్యాండ్ డబ్బా బండి, మరి నాది? హే, ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ కదా? ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ హోటల్ ఏమైనా నీ బాబుదనుకున్నావా? ఎంత పడేను నీ బండి రిపేర్కి? మేడం, రేపు మీరు అగ్నిహోత్రి కంపెనీకి కాంట్రాక్ట్ సైన్ చేయాలి కదా. ఇలా ఇష్యూ అయితే ప్రాబ్లం అవుతుంది. మీరు ఎదురేంటి, నేను చూసుకుంటాను. ఛ, మూడంతా పాడు చేశాడు ఈ లోఫర్.
ఏయ్, నిన్ను మాత్రం ఊరికే వదలను. ఏంటి నువ్వు? అతను మన క్లాస్మేటే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్పుకునే అర్హత కూడా తనకు లేదు. చిన్న విషయానికి పోయి ఎందుకింత రాతంతా చేస్తున్నావు? అబ్బా, ఇలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. అసలు ఈ లో క్లాస్ లోఫర్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఛ! ఇతకి ఎలా ఉంది ఆఫీస్? యాజ్ యూజువల్. ఏయ్ సాగర్, అఖిలని నీ వైఫ్ అనుకున్నాను నేను. అవును, నిజమే. కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు అది ఏం చేసినా నాకు సంబంధం లేదు. ఐ డోంట్ కేర్. హే సాగర్, సాగర్, హలో లూజర్ గారు, తీసుకో. నువ్వు గిఫ్ట్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ ఫోన్. దీన్ని ఈ రోజే నువ్వు అమ్ముకో. ఒక 2 రోజులకి తినడానికి డబ్బులు వస్తాయి. అప్పుడు కనపడిన వాళ్ళందరినీ అడుక్కోవాల్సిన పని ఉండదు నీకు. అఖిల, ఒక పని చెయ్యి. అఖిల సొల్యూషన్స్ లో వీడికి ఆఫీస్ బాయ్ గా జాబ్ ఇచ్చాయి. పాపం అక్కడే మిగిలింది తింటూ పడుంటాడు. అయినా నువ్వు నా డార్లింగ్ ని ఎలా పెళ్లి చేసుకున్నావు? సరిగ్గా 2 పూటలు తినడానికి కూడా స్తోమత లేదు నీకు. ఇంకోసారి నా అఖిల దగ్గరికి వచ్చావో రాస్కెల్. ఓ బేబీ, ఈ 3rd క్లాస్ వాడితో మనకేం పని? పద, మనిద్దరం డిన్నర్ కి మంచి రొమాంటిక్ ప్లేస్ కి వెళ్దాం. ఒక్క రూపాయి కూడబెట్టుకునే బికారి నువ్వు. అయినా నువ్వు నా డార్లింగ్ ని ఎలా పెళ్లి చేసుకున్నావు? ధనవంతుడు చేసుకుంటావనుకుంటే పని పట్టలేని బికార్ని చేసుకున్నావు. భారతదేశ అతిపెద్ద కంపెనీ అయిన అగ్నిహోత్రి కంపెనీస్కి కొత్త సీఈఓ రానున్నారు. దానితో పాటు అఖిల సొల్యూషన్స్తో ప్రాజెక్ట్ డీల్ ఓకే చేయనున్నారు. వీటన్నిటి మధ్య అగ్నిహోత్రి కంపెనీస్కి రాబోయే కొత్త సీఈఓ ఎవరు అనే విషయం ఇంకా ఎవరికీ తెలీదు. బీ రెడీ ఫర్ ద బిగ్ డే. థ్యాంక్ యూ. ఇట్స్ టైమ్. లెట్స్ మేక్ ద అనౌన్స్మెంట్. మా అగ్నిహోత్రి కంపెనీకి కొత్త సీఈఓగా నా ముద్దుల మనవడిని అపాయింట్ చేస్తున్నాను. మేడం, అగ్నిహోత్రి కంపెనీ సీఈఓ. వాట్? డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న సాగర్ ఒక్క రాత్రిలో అగ్నిహోత్రి కంపెనీకి సీఈఓ అవటం ఎలా సాధ్యం?
సాగర్ తన ఐడెంటిటీని దాచిపెట్టి పేదవాడిలా ఉండటం వెనుకున్న అసలు రహస్యమేంటి? సాగర్ అగ్నిహోత్రి కంపెనీ సీఈఓ అన్న నిజం తెలిసి పేదవాడిని వదిలేసిన అఖిల ఇక ముందేం చెయ్యనుంది? మళ్ళీ సాగర్ దగ్గరికి వచ్చేస్తుందా? వస్తే సాగర్ తనని స్వీకరిస్తాడా? సాగర్ ని ఘోరంగా అవమానించిన అంజలి పరిస్థితి ఇప్పుడు ఏం కానుంది? తనను క్షమించి సాగర్ తనకు కంపెనీలో జాబ్ ఇస్తాడా? పదే పదే తనని అవమానించిన అత్త శైలజకు తన అల్లుడు అగ్నిహోత్రి కంపెనీకి సీఈఓ అని తెలిస్తే ఏం జరుగుతుంది? క్షణక్షణం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో నిండిన సాగర్ కథను మీరు కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం. వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ కింగ్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.